ఆహ్, మనవి చేస్తున్నాను. ఇంకా ఆహ్, నా సాక్ష్యం గురించి చెప్పాలంటే మేము క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరగడం వల్ల పెద్దగా పెద్ద పెద్ద ఆహ్, చెడు అలవాట్లు లేకపోతే ఆహ్, ఏదో పెద్ద పాపములు అలాంటివి అలవాట్లు లేవు కానీ మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టి పెరిగాం కాబట్టి మేము దొమ్లూరులోని షాలేం తెలుగు వర్షిప్ హోమ్‌కి వెళ్తుంటాము. అంటే ఎంటైర్ ఫ్యామిలీ మా తాతయ్య ఎక్స్ ఎల్డర్ అన్నమాట. అంటే చర్చ్‌లో ఎల్డర్‌గా ఉండేవారు. ఇప్పుడు కొంచెం వయసుని బట్టి ఉన్నారు. మా అమ్మమ్మ కూడా రీసెంట్‌గా అంటే లాస్ట్ ఇయర్ 23లో చనిపోయారు. ఇంకా మేమందరూ బెంగుళూరులోనే ఉంటామండి. అందరూ దగ్గర దగ్గరలోనే ఉంటాము. ఎవరికి ఏది కావాలన్నా క్విక్‌గా అవైలబుల్‌గా ఉంటామనమాట. సో, కైండ్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక్క ఇంట్లోనే ఉండకపోయినా కైండ్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ. అట్లా ఉంటుంటామనమాట మేము. కానీ మేము చిన్నప్పుడైతే ఆహ్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. డ్యాడీ ఆర్మీలో ఉండటం వల్ల అటు ఇటు తిరుగుతూ ఉంటారని మేము మమ్మీ వాళ్ళతో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళమి. అప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అంటే రెగ్యులర్‌గా ప్రేయర్స్, ఫ్యామిలీ ప్రేయర్ గాని, ఇంకా పర్సనల్ ప్రేయర్, పర్సనల్ బైబిల్ రీడింగ్ ఇవన్నీ రెగ్యులర్‌గా ఉండేటివన్నమాట. మేము చర్చ్ కూడా రెగ్యులర్‌గా వెళ్ళేవాళ్ళమి. సండేస్ ఇంకా కాటేజ్ మీటింగ్స్‌కి రెగ్యులర్‌గా అటెండ్ అయ్యేవాళ్ళమి. ఇంకా అప్పుడు ఇంకా మేము చిన్నగున్నప్పుడు సమ్మర్ వెకేషన్స్‌లో ఇంకా వీబీఎస్ఎస్ గూడా కండక్ట్ చేసేవాళ్ళు మా క్వార్టర్స్‌లో. అక్కడ వీబీఎస్‌లోకి గూడా మేము అటెండ్ అయ్యేవాళ్ళమి. ఇంకా మేము చిన్నప్పుడు నేను మా పెద్దక్కంటే నాకు మా పెద్దక్కకి, అన్నకి కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువుంది కానీ, మా చిన్నక్కకు నాకు 2, 3 ఇయర్స్ గ్యాప్ ఉండడం వల్ల మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఎక్కువనమాట. మమ్మీ చిన్నప్పుడు మీలో ఎవరు బైబిల్ తొందరగా చదివి కంప్లీట్ చేస్తే వాళ్ళకు గిఫ్ట్ ఇస్తానని కాంపిటీషన్స్ పెట్టేది. సో, అలాంటప్పుడు ఇద్దరు పోటీ మీద చదివి బాగా నీకొస్తదా గిఫ్ట్, నాకొస్తదా అన్నట్లు పోటీ మీద చదివేవాళ్ళం నేను, మా చిన్నక్క. సో, అలాంటివి కొన్ని చిన్న చిన్న మెమోరీస్ అవి కానీ లైఫ్ లెర్నింగ్ లెసన్స్ గూడా నేర్చుకున్నామనమాట లైఫ్‌లో అలాంటి వాటి నుంచి. ఇప్పుడు మా పిల్లలకు మేము గూడా అలాంటివే చెప్తున్నాం. అంటే మేము నేర్చుకున్నవి పిల్లలకు గూడా చెప్తూ ఉంటామనమాట. సో, అలాగున్నప్పుడు నేను నా నైన్త్ స్టాండర్డ్‌లో ఆహ్, దేవుడిని నమ్ముకున్నాను. దేవుడిని ప్రభువైన యేసుక్రీస్తు అని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. పాల్గాంధీ అంకుల్ గారి వాక్యం ద్వారా. అప్పట్లో మాకు మీటింగ్స్ 3 డేస్ జరిగేవి. ఫ్రైడే, సాటర్డే, సండే అని. పాల్గాంధీ అంకుల్ గారి మెసేజ్ ద్వారా నేను దేవుడిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. తర్వాత రాజారావు అంకుల్ గారు నాకు బాప్తిస్మం ఇచ్చారు. అప్పటినుంచి దేనిలో ఎదుగుతూ వస్తూ ఉన్నాననమాట. అంటే అంతకు ముందు గూడా ఏం అంతగా పడిపోయినట్టేం లేదు. కానీ రెగ్యులర్‌గా చర్చ్‌కెళ్తున్నాము. సండే స్కూల్, వీబీఎస్ అన్నీ అటెండ్ అవుతున్నాం గానీ, దేవుడన్న భయముంది. ఏమన్నా తప్పు చేయాలంటే ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అని మా మమ్మీ ఇంకా మా అమ్మ అంటే అమ్మమ్మ వీళ్ళు చెప్తుండేవాళ్ళు చిన్నప్పుడు. సో, అది మాకు ఆహ్, బాగా గుర్తుండేదనమాట. ఏమన్నా తప్పు చేయాలన్నా గూడా ఆ కాన్షియస్‌నెస్ ఉండేది. ఎవరు చూడట్లేదు అనుకున్నా గూడా పైనుంచి దేవుడు చూస్తున్నాడు అన్న కాన్షియస్ ఉండేదనమాట. సో, ఆ కాన్షియస్ ద్వారా ఏదైనా తప్పు చేయాలన్నా గూడా ముందుకి ఎళ్ళలేకపోయేవాళ్ళం. అంటే అది స్టాప్ జేసేది. గాడ్స్ ఫియర్ అనేది మమ్మల్ని అక్కడే స్టాప్ జేసేది. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళనమాట మా తాతయ్య, ఇంకా మమ్మీ, అమ్మమ్మ కూడా. సో, ఎలా అంటే ఆహ్, ఒ ఒ ఒంటరిగా మమ్మల్ని బయటికి ఎక్కడికి పంపియరు. 6:30, 7 తర్వాత బయటికెళ్ళకూడదు. ఇంకా ఆహ్, ఎవరన్నా మనం పైన కూర్చొనున్నా గూడా ఎవరన్నా మెన్ ఎవరన్నా వస్తే కింద కూర్చోవాలి. లేకపోతే ఎవరన్నా వస్తే కూర్చొనున్నా గూడా లేచి రెస్పెక్ట్ చూపియాలి. ఇలాంటివి. సో, ఇలాంటివి చాలా వాల్యూస్ గూడా ఫ్యామిలీలో అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ నేర్చుకుంటూ వచ్చాము. అలా ఉన్నప్పుడు మా మమ్మీ మాకొకటే చెప్పేదనమాట. అంటే స్కూల్ ఏజ్ నుంచి కాలేజ్ ఇంకా వర్కింగ్ స్టేజ్‌కొచ్చేటప్పటికి మీరు ఏమన్నా చేయండి. కానీ యూ హావ్ యూర్ లిమిటేషన్. అంటే మీకొక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ క్రాస్ అయ్యి వెళ్ళకూడదు. ఏం చేసినప్పటికీ ఆ మాట మాకు అప్పుడప్పుడు అంటే ఇన్ కేస్ ఏదైనా చేయాలి అని ఒకవేళ లేట్ అయిపోయింది, మమ్మీకి చెప్పలేదు, లేట్ అయిపోయింది. ఇప్పట్లో అంటే సెల్ ఫోన్స్ అందరికీ అవైలబుల్ ఉన్నాయి కానీ 90స్‌లో కొంచెం సెల్ ఫోన్స్ కొంచెం తక్కువుండేవి. అప్పట్లో ఏదైనా ఇంట్లో చెప్పే ఎళ్ళాలి. ఫోన్స్ గూడా చాలా తక్కువుండేవి. ఒకవేళ చెప్పకుండా వెళ్తే ఇంకా ఆ రోజు పనిష్మెంట్ ఏంటంటే మమ్మీ మాట్లాడేవాళ్ళు కాదు. ఏం తిట్టరు, కొట్టరు.
జస్ట్ మాట్లాడకుండా స్టాప్ చేస్తారు. అప్పుడు మాకు తెలిసిపోద్ది, ఓకే మేము ఏదో తప్పు చేసాము అని. మమ్మీ కోపం వచ్చిందంటే మమ్మీ మాట్లాడదు, ఏమి పనిష్మెంట్ ఏమి ఇవ్వకుండా మాట్లాడకుండా ఉండిపోతారు. దానిలో మేము తెలుసుకొని మమ్మీ సారీ చెప్పి మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేయం మమ్మీ అని చెప్పి అలా ఉండేవాళ్ళం. సో అలా జరుగుతుండేదన్నమాట. ఇంకా మా ఫ్యామిలీలో అంటే నేను చెప్పినట్లుగా కైండ్ ఆఫ్ కంబైన్డ్ ఫ్యామిలీ అన్నట్లుగా ఆ, ఇంట్లో పెద్దల్ని చూస్తూ పెరుగుతూ అలా పెరుగుతున్నప్పుడు కొన్ని వాల్యూస్ అంటే పెద్దల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనే వాల్యూస్, ఇంకా హాస్పిటాలిటీ అంటే ఇంటికి ఎవరన్నా వస్తే ఎలా ఆతిథ్యం ఇవ్వాలి అనేది. ఆ, మా మమ్మీ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎవరన్నా వస్తే మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎవరన్నా వెళ్తే మమ్మల్ని కూడా అందరిని కూర్చోబెట్టి చేస్తూ ఉంటారు అనమాట. సో మా హస్బెండ్స్ వీళ్ళందరూ అరుస్తూ ఉంటారు, మీరు మమ్మీని కూర్చోబెట్టి మీరు చేయకుండా మమ్మీతో చేపించుకుంటున్నారే అని. ఆ హాస్పిటాలిటీ మమ్మీకి అప్పటి నుంచి వచ్చింది, ఇప్పుడు కూడా అలాగా అంటే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఆ హాస్పిటాలిటీ అనేది నేర్చుకున్నాము. ఇంకా గివింగ్ అంటే ఎవరన్నా హెల్ప్ కోసం వచ్చినప్పుడు లేకపోతే ఎవరన్నా నీడ్లో ఉన్నప్పుడు వాళ్ళకు హెల్ప్ చేయాలి అన్న అది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల అది ఇప్పటికి కూడా మేము క్యారీ చేస్తున్నాం అనమాట. ఇంకా యూనిటీ అంటే మనం అందరు కలిసి ఉండాలి, ఒకరికొకరు ఉండాలి అన్న యూనిటీని నేర్చుకున్నాము. ఇంకా రెస్పాన్సిబిలిటీ మన ఫ్యామిలీ పట్ల, మన ఫ్యామిలీ మెంబర్స్ పట్ల, మన రిలేటివ్స్ పట్ల, లేకపోతే మన సెల్ఫ్ పట్ల రెస్పాన్సిబిలిటీ ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలి అనేవి కూడా ఇలాంటి కొన్ని మారల్ వాల్యూస్ నేర్చుకుంటూ పెరిగామన్నమాట. సో నేను చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి వెళ్తూ చర్చ్కి వెళ్తూ ఉన్నానని చెప్పాను కదా. సో చిన్నప్పటి నుంచే అంటే నే గ్రాడ్యువల్గా ఎదుగుతూ ఎదుగుతూ సండే స్కూల్ పట్ల నాకు ఒక ప్యాషన్ అనేది ఏర్పడింది అనమాట. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అనమాట బేసిక్గా. ఎందుకంటే ఆమ్, పొద్దున్న లేవంగానే పాటలు పెడతాను, సాంగ్స్ వినుకుంటూ పనిచేస్తాను. ఆ, ఎవరితో అంటే ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ నాకు ఎవరు లేరు అనమాట. ఇప్పటికి కూడా ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఆ, ఏసయ్య నా క్లోజ్ ఫ్రెండ్ ఇప్పటికి కూడా. కొంతమంది నవ్వుకోవచ్చేమో కానీ బట్ అదైతే ట్రూత్. నా మట్టుకు నాకు ఆ, ఏసయ్య నా క్లోజ్ ఫ్రెండ్. నేను ఏదన్నా ఆ, సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, ఫస్ట్ ఆయనతోనే షేర్ చేస్తాను, తర్వాతే మిగతా వాళ్ళకి షేర్ చేస్తాను. అది ఎంత సాడ్ అన్న కానీ ఎంత హ్యాపీనెస్ అన్న కానీ. చాలా సాడ్నెస్ వచ్చింది, నేను అసలు ఆమ్, తట్టుకోలేకపోతున్నానంటే రూమ్లోకి వెళ్ళి ఐ పోర్ అవుట్ మై సెల్ఫ్ అనమాట. అట్లా ఏడ్చి ప్రార్థన చేసుకుంటాను. సో అలాంటి రిలేషన్షిప్ నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడితో ఉందన్నమాట. సో అలాగున్న దేవుడు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఆమ్, అలా పెరుగుతూ దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆమ్, ఆ దేవుని భయము అలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఆమ్, ఆ ఆ ప్యాషన్ అనేది అనమాట. అంటే చిల్డ్రన్ మధ్య మినిస్ట్రీ చేయాలి, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అన్న ప్యాషన్ నాలో ఆమ్, ఎక్కువ అవుతూ వచ్చిందనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయలేదు కానీ అయినా పిల్లలకి అంటే నా ఫ్రెండ్స్కి ఆమ్, సువార్త చెప్పేదాన్ని, ట్రై చేసేదాన్ని వచ్చినంతలోనే అంటే స్కూల్ డేస్లో. తర్వాత తర్వాత గ్రాడ్యువల్గా నేను కాలేజ్కి వచ్చినప్పుడు సండే స్కూల్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పటికి కూడా నేను సండే స్కూల్ టీచర్గానే ఉంటూ ఉన్నాను మా చర్చ్లో. అండ్ సారీ, ఆమ్, నేను స్కూల్లో ఉన్నప్పుడు అంటే ప్రభుని నమ్ముకోక ముందు కానీ నమ్ముకున్న తర్వాత కానీ దేవుడికి సాక్షిగా ఉండాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉండేదన్నమాట. అంటే ఇంట్లో చెప్పేవాళ్ళు దేవుడి కోసం ఉండాలి, దేవుడి కోసం నిలబడాలి. ఆ, విగ్రహారాధన చేసినప్పుడు వాళ్ళు ఆ ప్రసాదాలు అవి పెట్టినప్పుడు తినకూడదు అని ఇంట్లో చెప్తున్నప్పుడు అవి మేము ఫాలో అయ్యేవాళ్ళం. మా స్కూల్లో కొన్ని శ్లోకాలు చెప్పించేవాళ్ళు. అప్పుడు ఆ, మరి చిన్నదానికి ఉండేనప్పుడు ఒక ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్లో ఒకసారి మాస్ అసెంబ్లీలో చెప్పిస్తున్నారు అనమాట. అందరు చెప్తున్నారు, నేను చెప్పకుండా సైలెంట్గా నిల్చున్నాను. ఆ, మా పీటీ మాస్టర్ వచ్చి పట్టుకున్నారనమాట. ఎందుకు నువ్వు చెప్పట్లేదు ఎందుకు అంటే ఆ, నేను చెప్పను సార్ అని అన్నాను. కొట్టారు. ఆ తర్వాత అప్పుడు ఇగ్నోర్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి నేను అసలు ఆ శ్లోకానికి నిల్చుకునేదాన్ని కూడా కాదు. మా క్లాస్లో యూజువల్లీ క్లాస్లో ఎంటర్ అయిన తర్వాత ఒక శ్లోకం చెప్తారు. తర్వాత మా అంటే రీజనల్గా ఒక ఇది ఉంటుంది, అది పాడతాము అంటే కన్నడలో.
దాని తర్వాత మళ్ళీ క్లాసెస్కి వెళ్తాం అనమాట. అది కూడా పాడకుండా కూర్చునేదాన్ని. సో ఒకసారి నేను ఎయిత్ నైన్త్లో అనుకుంటాను, మా మ్యూజిక్ టీచర్ వచ్చేసి చెప్పారు, నువ్వు ఎందుకు శ్లోకాలు చెప్పట్లేదు, ఎందుకు పాడట్లేదు అంటే, లేదు మ్యామ్ నేను క్రిస్టియన్, నేను పాడను, సారీ అని చెప్పాను. సో అప్పటి నుంచి ఎవరు ఫోర్స్ చేసేవాళ్ళు కాదనమాట. స్కూళ్ళల్లో కానీ ఇంకా కాలేజ్లో, తర్వాత వర్కింగ్ ప్లేసెస్లో ఈ పూజలు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. అంటే స్కూల్స్లో అయితే సరస్వతి పూజ అని, వర్కింగ్ ప్లేస్లో ఆయుధ పూజలని అవన్నీ ఇవన్నీ. సో అలాంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేయకుండా ఉండేదాన్ని అనమాట. వాళ్ళు అడిగినప్పటికి కూడా లేదు, యూ క్యారీ ఆన్ అని నేను సపరేట్ కూర్చునేదాన్ని. అందరు అక్కడ వెళ్ళి పూజ చేస్తున్నా కూడా నేను నా డెస్క్లోనే కూర్చొని నేను పని చేసుకుంటుండేదాన్ని. ఇంకా ఒకసారి అంటే యూజువల్గా మా కలీగ్స్ ఎవరైనా ఆ, పూజలకు వెళ్తే అంటే ఆ, ఇవి దేవస్థానాలకు వెళ్తే ఆ, ప్రసాదాలు తెచ్చిస్తారు. అవి అందరికి పంచుతారనమాట. నేను ఒకటి రెండు సార్లు వద్దని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే నన్ను అవాయిడ్ చేసి నెక్స్ట్ వెళ్తారనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి తీసుకోదు అనేది. ఇది నేను అతిశయం కోసం చెప్పట్లేదు కానీ, దేవుని కోసం నిలబడాలి అన్న థాట్ మాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్పడం వల్ల, అది మేము ప్రాక్టీస్ చేయడం వల్ల అది అలవాటుగా వచ్చింది. అంటే దానిలో మేము అంటే స్టాండ్ స్టిల్ అన్నట్లుగా ఉన్నాము అని చెప్పడానికి చెప్తున్నాను అంతే. అంతకుమించి ఆ, గొప్ప గొప్ప కోసం అని కాదు. సో అలా ఉండేదాన్ని అనమాట. ఇంకా అలాగనే మేము కాలేజ్ అయిపోయింది, ఇంకా వర్కింగ్ స్టార్ట్ అయింది. వర్కింగ్లో ఉన్నప్పుడు ఆ, అంటే అంతగా లోక జ్ఞానం తెలీదు. అప్పుడే ఫ్రెష్గా కాలేజ్ ముగించుకొని ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. లోక జ్ఞానం అంతగా లేదు, ఎందుకంటే మా ఇంట్లో బయట ఎక్కడికి ఎవరితో మింగల్ అవ్వనిచ్చేవాళ్ళు కాదు. ఆ, ఎక్కువ బయటికి పంపించేవాళ్ళు కాదు కాబట్టి సో అంతగా తెలీదు. అప్పుడు నా ఫస్ట్ సెకండ్ ఇయర్ ఆఫ్ మై కెరియర్లో మా కలీగ్స్ అందరు, అంటే లంచ్ టైంలో కూర్చొని అందరు భోంచేస్తాం కదా, అప్పుడు లంచ్ టైంలో అంటే వాళ్ళు, మా టీం లీడరు, మా కలీగ్స్, మా మేనేజర్ వాళ్ళంతా ఏమేమో మాట్లాడుకునే వాళ్ళు. సో నేను అవన్నీ, అంటే కొన్ని నాకు తెలియనివి కూడా మాట్లాడుకునే వాళ్ళు. ఆ, అంటే ఆ, అది నాకు తెలియదు కాబట్టి నేను ఇగ్నోర్ చేసి రెస్పాండ్ అవ్వకుండా ఉండేదాన్ని. వాళ్ళు మేము ఇంత మాట్లాడుతుంటే రెస్పాండ్ చేయవేంటి నువ్వు మాతో, ఆ, అంటే ఏకీభవించవే అని అనేవాళ్ళు. సారీ, మీరు మాట్లాడుతున్నది నాకు ఇర్రిలవెంట్, సో ఐ డోంట్ పార్టిసిపేట్ అని చెప్పి నేను ఇగ్నోర్ చేసి నా లంచ్ నేను చేసి వెళ్ళిపోయి నా పని నేను చేసుకునేదాన్ని. సో అలా చేస్తూ వచ్చేదాన్ని. ఒకరోజు మా టీం లీడ్ ఇంకా మా సూపర్ సీనియర్స్ కొన్ని వర్డ్స్, అంటే కొన్ని వాటి మీనింగ్స్ కూడా నాకు తెలియవు, అవి నాతో ప్రొనౌన్స్ చేపించారనమాట. నాకు తెలియకుండానే ప్రొనౌన్స్ చేశాను. ఒక అమ్మాయి ఉండేది నిషా అని, ఆ అమ్మాయి కొంచెం నాకు, అంటే ఆ అమ్మాయికి నేను క్లోజ్, నాకు అందరికంటే ఆ అమ్మాయి కొంచెం క్లోజ్ అనమాట. సో ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళు చెప్పేవన్నీ పలకొద్దు, వాళ్ళు రాంగ్ థింగ్స్ పలికిస్తున్నారు నీతో, ఆ, అని చెప్పేదన్నమాట. తర్వాత ఆ అమ్మాయి కొంచెం సపోర్టివ్గా మాట్లాడేది నాకు. సో తర్వాత నేను అవి కూడా ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. సో మళ్ళీ అలా కెరియర్లో కొనసాగుతూ ఉండగా ఆ, మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్స్ అని మమ్మీ వాళ్ళు చెప్పారు. నేనైతే యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకోకూడదు, ఇట్లే ఉండిపోవాలి అని అనుకునేదాన్ని. కానీ మమ్మీ వాళ్ళు ఏమో సొసైటీ కోసం చేసుకోవాలి, బైబిల్ ప్రకారము ఆ, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆ, హెచ్చరింపబడుతూ ఉన్నప్పుడు నేను మమ్మీని కొంచెం, అంటే డాడీ లేరు కాబట్టి ఇంకా మమ్మీనే మాట్లాడేవారు అన్నీను. సో మమ్మీ చెప్పినప్పుడు నేను కొంచెం టైం బైన్ చేసుకొని ప్రేయర్ చేసుకొని తర్వాత ఈ వాక్యం, అంటే నేను పెళ్లి చేసుకోకూడదని ఎందుకు అనుకున్నానంటే, ఆడపిల్లలు ఎక్కడ చూసినా ఆడపిల్లలకి సమస్యలు, ఆ సమస్యలు చూసి ఆ, అలాంటి వాటిలోకి మనం వెళ్ళడం అవసరమా, ఏదో పీస్ఫుల్గా ఉందాంలే అన్న మైండ్ సెట్తో ఉండేదాన్ని నేను. కానీ ఆ, అలా మైండ్ సెట్ నుంచి దేవుడు ఆ, అంటే ఆ, దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వాక్యం ద్వారాగా నాకు రెండు మూడు సార్లు హెచ్చరింపబడ్డాను అనమాట. నేను అంటే నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు కూడా నాకు డైలీ రీడింగ్లో నా పోర్షన్ చదువుకునేటప్పుడు అదే వచ్చేది. ఎక్కడైనా వాక్యం వినేటప్పుడు ఒకటి రెండు సార్లు అదే వచ్చేది. సో అప్పుడు దేవుడి చిత్తం ఏమో అని నేను ఓకే మమ్మీ అని, చూడండి ప్రపోజల్స్ అని అప్పుడు చెప్పాను. తర్వాత మమ్మీ వాళ్ళు ప్రపోజల్స్ స్టార్ట్ చేశారు. ప్రపోజల్స్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఆ, చెప్పాను కదా ఆల్రెడీ అందరూ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని, వేరే వాళ్ళని చూసి చాలా భయపడ్డానని. సో ఆ, నేను స్పెసిఫిక్గా కొన్ని పాయింటర్స్, అంటే నా చెక్ లిస్ట్ పెట్టుకొని దేవుడికి స్పెసిఫిక్గా ప్రేయర్ చేసేదాన్ని.
దేవుడా నాకు బిలీవర్ అయిన హస్బెండ్ కావాలి. ఇంకా జాబ్ ఏదైనా పర్లేదు కానీ బిలీవర్ అయి ఉండాలి. బెంగుళూరులో ఉండాలి. నీ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అంటే నీ పనిలో నేను సాగేటప్పుడు నన్ను ఎంకరేజ్ చేయాలి. తను కేపబుల్ అయితే తను కూడా అవుతే మంచి దేవుడా అని నేను ప్రేయర్ చేసుకుని, అంటే ఆ చెక్ లిస్ట్ పాయింటర్స్ రాసుకొని నా బైబిల్లో పెట్టుకొని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. యూజువల్గా నా ప్రేయర్ టైము, నేను ఆఫీస్ నుంచి 7:30కి వస్తే మమ్మీ స్నాక్స్ కాఫీ ఇచ్చిన తర్వాత మినిమం 1 ఇయర్ లోపలికి వెళ్ళి డోర్ వేసుకొని, సారీ 1 ఇయర్ కాదు 1 అవర్ మినిమం నాది పర్సనల్ టైం దేవుడితో ఉండేదన్నమాట. అంటే ప్రతిరోజు అలా చేసుకుంటూ ఉండేదాన్ని. వాటిలో మిగతా ప్రేయర్ పాయింట్స్తో పాటు ఈ పర్సనల్ రిక్వెస్ట్, నాది కూడా పర్సనల్ రిక్వెస్ట్, నా వివాహం గురించి ఈ చెక్ లిస్ట్ కూడా దేవుడి ముందు పెట్టి ప్రార్థించేదాన్ని. అప్పుడు దేవుడు ఆ, అద్భుతంగా, అంటే ఆ, నేను బిలీవర్ అయిన వ్యక్తి కావాలనుకున్నాను, బెంగళూరులో ఉండాలి, జాబ్ ఏదైనా పర్లేదు, ఎందుకంటే జాబ్ స్పెసిఫికేషన్ ఏం లేదు నాకు. బిలీవర్ అయితే చాలా, అది మెయిన్ క్రైటీరియా ఉన్నింది. ఇంకా దేవుడి పనిలో కొంచెం అన్న ఇంట్రెస్ట్ ఉండి నన్ను ఎంకరేజ్ చేసే వ్యక్తి కావాలనుకున్నాను. దేవుడు అప్రూవ్ అన్నాడు. అప్రూవ్ అని విత్ అడిషనల్ థింగ్స్తో నాకు హస్బెండ్ ఇచ్చారనమాట. నేను అనుకున్నట్లే బిలీవరు, నేను అనుకున్నట్లే ఆయన బెంగళూరులో ఉన్నారు. ఇంకా జాబ్ అంటే ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో, అంటే ఇంతకుముందు చేసేవారు, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఓన్గా. తర్వాత తను ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు, తబలా అండ్ ప్యాడ్, డోలక్ ప్లే చేస్తారు, దేవుడు వాక్యం కూడా అందిస్తారు. ఇవి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేది, ఇంకా దేవుడు వాక్యం అందించేది, ఇవి రెండు అడిషనల్ క్వాలిటీస్ అన్నమాట. సో నేను 3-4 అడిగితే దేవుడు ఇంకా రెండు అడిషనల్గా యాడ్ చేసి ఆ వ్యక్తిని నాకు భర్తగా దయచేశాడు. సో అప్పుడు నేను దేవుడికి ఎంతగానో థ్యాంక్ఫుల్గా ఉన్నాను. మా మ్యారేజ్ 2014 చిత్తూరులో జరిగింది. వరప్రసాద్ అంకుల్ గారే వచ్చి మా మ్యారేజ్ జరిపించారు. సో 14లో మా మ్యారేజ్ అయింది. 16లో బాబు పుట్టాడు, పెద్దోడు ఎడ్వర్డ్ టైటస్. తను పుట్టిన తర్వాత, అప్పుడు బాబు పుట్టేటప్పుడు కూడా నేను వర్కింగ్లో ఉన్నాను. నా ప్రమోషన్ డ్యూ ఉందన్నమాట. ప్రమోషన్ డ్యూలో ఉంటే నాకు, ఇంకా అప్పుడు ఏడ్చేదాన్ని నేను మా మమ్మీతోను హస్బెండ్తో, నాకు ప్రమోషన్ డ్యూ ఉంది, నాకు ప్రెగ్నెంట్ అని తెలిస్తే ప్రమోషన్ రాదు అని ఏడ్చేదాన్ని. ఇంకా ఏడ్చి ప్రేయర్ చేసుకునేదాన్ని. ఇంకా ఆ, నేను అమ్మాయిల లైఫ్ అంటే నాకు, అంటే స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ ఇవే గుర్తొచ్చావు అనమాట. అందుకని నాకు అమ్మాయి వద్దు దేవుడా, నాకు అబ్బాయే కావాలి, అబ్బాయే కావాలని నేను స్ట్రాంగ్గా, నాకు అబ్బాయే పుడతాడని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. యేసయ్య నువ్వు నాకు అబ్బాయినే ఇస్తావు, నాకు ఈ అబ్బాయినే ఇస్తావు అని నా నమ్మకంతో ప్రార్థన చేసుకునేదాన్ని. అండ్ నా ప్రమోషన్ కూడా ఏమి అడ్డంకులు రాకుండా ప్రమోషన్ కూడా రావాలి అని. కానీ దేవుడు అద్భుతంగా ప్రమోషన్ వచ్చింది. నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా మా మేనేజర్ అంటే అప్రూవ్ చేశాడు ప్రమోషన్కి. ఇంకా ఆ, దేవుడు అబ్బాయినే దయచేశాడు. మళ్ళీ ఇంకా 6-7 ఇయర్స్ తర్వాత 2023లో మళ్ళీ పాప పుట్టింది. ఆ, అప్పుడు నేను అబ్బాయే అమ్మాయి అని స్పెసిఫిక్గా ఏం అనుకోలేదు, కానీ నేను ఫస్ట్ అడిగినప్పుడు అమ్మాయిని ఇచ్చావు దేవా నీకు అబ్బాయిని ఇచ్చావు దేవా నీకు స్తోత్రం, ఇప్పుడు ఎవరైనా పర్లేదు, నీ చిత్తానుసారమైన బిడ్డ, ఆరోగ్యకరమైన బిడ్డ ఎవరైనా ఓకే అని నేను ప్రార్థన చేసుకున్నాను. కానీ సెకండ్ బేబీ అప్పుడు కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను లైఫ్లో. అంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. 7th మంత్లోనే కొంచెం బీపీ హై అయ్యి నాకు హాస్పిటలైజ్డ్ అయ్యి, ఇంకా అప్పుడు మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు నా కోసం, అందరికీ వందనాలు. 7th మంత్లోనే బేబీని సీజర్ సిజరిన్ చేసి తీయాలని చెప్పారు. అప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థించారు, మేము కూడా ఎంతగానో ప్రార్థన చేసుకున్నాము. దేవుడు అందరి ప్రార్థనలు ఆలకించి, మరి 7th మంత్లో డెలివరీ కాకుండా 9th మంత్ వరకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు, అంటే మేము సి సెక్షన్ చేయాలని వాళ్ళు చెప్పి మమ్మల్ని ఆపినప్పుడు ఆమ్, మేము అగ్రి చేయలేదన్నమాట. లేదు ఇప్పుడే 7th మంత్లోనే ఎందుకు చేస్తారు, ఇంకా 2 మంత్స్ టైం ఉంది కదా అని మేము అగ్రి చేయకుండా ఆ, ఉన్నాము. తర్వాత డాక్టర్స్ కూడా మా హస్బెండ్ని పక్కకు పిలిచి మాట్లాడారు. అంటే నేను పేషెంట్గా ఉన్నాను కాబట్టి నేను కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను అనమాట. నేను మా హస్బెండ్ కూడా చెప్పాను, నాకు తెలియకుండా మీరు ఎక్కడ సైన్ చేయొద్దండి, ఆ, అంటే సి సెక్షన్కి ఒప్పుకుంటారేమో నేను పడే బాధను చూడలేక అని. ఆ, అప్పుడు ఇంకా సరే అని కూర్చొని మాట్లాడుకున్నాము. డెసిజన్ తీసుకొని ఏదైనా పర్లేదు, విల్ గో హోమ్, మళ్ళీ పెయిన్స్ వచ్చినప్పుడు మేము వస్తాము అని డాక్టర్స్ ఇద్దరు కలిసి మాట్లాడి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాం. మళ్ళీ ఇంకా 9th మంత్లో
యాక్చువల్లీ నాది ఫస్ట్ సి సెక్షన్ అనమాట. సో సెకండ్ కూడా సి సెక్షనే అవుతుంది, కానీ నార్మల్ పాసిబిలిటీస్ ఉన్నాయన్నారు. నార్మల్ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, ట్రై చేద్దాం అన్నట్లు నార్మల్ కోసం అని వేరే హాస్పిటల్, అంటే అది కొంచెం ఇంటి నుంచి దూరం అయినప్పటికీ ఆ హాస్పిటల్ చూస్ చేసుకొని వెళ్ళాము. అప్పుడు నార్మల్ డెలివరీ అవ్వటానికి చాలా కష్టపడ్డాను. అంటే చాలా పెయిన్స్ తిన్నాను. చాలా ట్రయల్స్ చేశారు డాక్టర్స్ కూడా. కానీ ఫైనల్గా పాసిబుల్ అవ్వలేదు. అప్పుడు కూడా నేనేంటంటే, దేవా నాకు నార్మల్ డెలివరీనే కావాలని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. దేవుడు ఓకే, నువ్వు అడుగుతున్నావు కదా, అలో చేస్తాను అన్నట్లు అలో చేశారు దేవుడు. లాస్ట్ మూమెంట్ వరకు నేను స్ట్రగుల్ అయ్యాను. ఇంకా నేను గివ్ అప్ అనేది చేయలేదన్నమాట లాస్ట్ మూమెంట్ వరకు కూడా. ఇంకా బాగా పెయిన్స్ వచ్చి చాలా, ఇంకా నాతో అవ్వట్లేదు అన్నప్పుడు డాక్టర్స్ కూడా అన్ని మ్యాక్సిమం ట్రయల్స్ అన్నీ చేసి ఇంకా ఏ పాసిబిలిటీ లేదమ్మా, సి సెక్షన్ చేయాలి అన్నప్పుడు ఇంకా అప్పుడు మళ్ళీ స్ట్రెచర్ మీద పడుకొని మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాను. దేవా నేను అడిగినవన్నీ ఇచ్చావు, ఇది ఇది కూడా నేను నార్మల్ అంటే మీరు అలౌ చేశారు, ఓకే ఇది నాకు క్షేమం కాదనే మీరు నాకు తెలియజెప్పడానికి అలౌ చేశారు అని. ఓకే, మీ చిత్తం ఎట్లయితే అట్లా అని ప్రేయర్ చేసుకుంటే ఇంకా సి సెక్షన్కి వెళ్ళామన్నమాట. సో సి సెక్షన్ అయింది, ఇంకా పాప పుట్టింది. ఆ, అందరూ హ్యాపీగాను. ఆమె ఇప్పుడు 16 months బేబీ. జెసింతా గ్రేస్ ఆమె పేరు. సో ఆ, ఇది అన్నమాట మా చిన్న సాక్ష్యం. ఇంకా మా హస్బెండ్, నేను, పిల్లలు జెసింతా గ్రేస్. మా హస్బెండ్ ఫుల్ నేమ్ జోసెఫ్ చిట్టిబాబు. అందరూ చిట్టిబాబు అంటారు నార్మల్గా. జోసెఫ్ ఫస్ట్ నేమ్. ఆయన పరిచర్యలో ఉన్నారు, నేను సండే స్కూల్ పరిచర్యలో ఉన్నాను. ఇంకా పిల్లలు ఎడ్వర్డ్ టైటస్, జెసింతా గ్రేస్. పిల్లలు కూడా దేవునిలో ఎదగాలని ఆ, మా ప్రార్థన. మీరు కూడా మా కుటుంబం గురించి, మా ఆత్మీయమైన ఎదుగుదల గురించి ప్రార్థన చేయమని, ఆ, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించలాగున ప్రార్థన చేయమని వందనాలు. ఆ, ఈ సమయంలో యాక్చువల్లీ ఆంటీ పాట పాడమన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ, ఎందుకంటే నాకు పాటలు అంటే చాలా ఇష్టం. అండ్ దేవుడు మనకిచ్చిన టాలెంట్స్ని ఆయన కోసం వాడాలి. ఆయన కోసమే మనకి ఏది ఇచ్చినా అది ఆయన నుంచి వచ్చింది. మన ఓన్ ఏం లేదు. అన్ని మనకున్నవన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన ఇచ్చినవి ఆయనకి ఇవ్వడంలోనే ఆనందం అన్నట్లు నేను ఫీల్ అవుతాను. అంటే అది నా పర్సనల్ ఫీలింగ్. సో ఆంటీ పాట పాడమని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సాంగ్ పాడినప్పుడు ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ అన్నమాట. సో అందుకని ఈ సాంగ్ పాడాను. ఇంకా ఇప్పుడు అంటే నేను చెప్పబోయే వాక్యము, నా జీవితము కొంచెం రిలేటెడ్, అంటే నా సాక్ష్యము కొంచెం రిలేటెడ్గా ఉంటాయి. సో ఆ, ఈ సమయంలో మనము ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చూసుకుందాము. ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఇద్దరు వ్యక్తులు కామన్ థింగ్స్ కలిగి ఉన్నారనమాట. వాళ్ళు ఎవరంటే ఇద్దరు పాత నిబంధనలోనే, అబ్రహాం అండ్ హన్నా. సో అబ్రహాం హన్నా ఇద్దరు కామన్ గా ఉన్నారనమాట. అంటే ఆ, ఇద్దరికి పిల్లలు లేరు. అబ్రహాం గారికి పిల్లలు లేరు, హన్నాకు పిల్లలు లేరు. వాళ్ళిద్దరిలో కామన్ థింగ్స్ ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మారు. అంటే దేవునిలో విశ్వాసం ఉంచి, ఓకే దేవుడు ఆ, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం నువ్వు ఈ ప్లేస్ నుంచి నేను చూపించే ప్లేస్కి వెళ్ళు అన్నప్పుడు ఆయన ఆ ప్లేస్ చూడకుండానే ఆయన మీద ఆయన మీద నమ్మకంతో ఆ ప్లేస్కి వెళ్ళారు. హన్నా హన్నా కూడా దేవుడు నాకు ఇస్తాడు అన్న నమ్మకంతోనే ప్రార్థన చేసింది. నమ్మకం ఉంచి ప్రార్థన చేసింది. నమ్మకం కలిగి ప్రార్థన చేసింది. ఇంకా అబ్రహాం దేవుని యందు ఆనందించాడు, సంతోషించాడు. ఆ, ఇక్కడ మనము హన్నాని చూస్తే ఆమె కూడా దేవుని యందు సంతోషించింది, ఆనందించింది. ఇద్దరు ఎందుకు సంతోషించారు, ఎందుకు ఆనందించారంటే ఇద్దరికి దేవుడు బిడ్డల్నిచ్చారు. ఇక్కడ ఐజక్, ఇసాకు, ఇంకా ఇక్కడ మనము శామ్యుయల్ని చూస్తాం. సో ఆ విషయమై ఇద్దరు కూడా ఆనందిస్తున్నారు. ఇంకా కమిట్ టు ద లార్డ్ అని చూసినప్పుడు, ఇస్సాకును బలిగా ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం వెనుక తీయలేదు. ఇవ్వడానికి, తీసుకెళ్లి బలి ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు అబ్రహాం. ఇక్కడ హన్నాను చూస్తే పుట్టక ముందే ఆమె కమిట్ చేస్తుంది దేవుడికి, నాకు మగ బిడ్డ నీవు దేవుడా, నేను నీకు ఆ, నా బిడ్డను నీ కోసం పెంచుతాను అన్నట్లు ఆమె కమిట్ చేసుకుంది కదా. సో ఇవాళ మనము ఆ, స్త్రీలందరంగా కూడి ఉన్నాం కాబట్టి హన్నాన్ గురించి నేర్చుకుందాము. నేను యాక్చువల్లీ మీ అందరికంటే చిన్నదాన్నే.
ఎప్పుడు వాక్యం చెప్పలేదు పెద్దల మధ్య, పిల్లల మధ్య చెప్తున్నాను కానీ పెద్దల మధ్య ఇదే ఫస్ట్ టైం. సో ఈ సమయంలో మనము హన్నాన్ గురించి నేర్చుకుందాము. ఆ, మన బైబిల్లో నుండి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10 to 13 వర్సెస్. చాప్టర్ 1 వర్స్ 10 to 13. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమలను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, హన్నా చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రార్థనలో ఉన్న కొన్ని బెనిఫిట్స్ గురించి మనం చూద్దాం. ప్రార్థనలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ప్రార్థన మనకు ఆందోళనను తీసేస్తుంది. అంటే ఆందోళన అంటే ఒకలాంటి ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, ఏం జరుగుతుందో ఏమో ఏం జరుగుతుందో ఏమో అన్న భయాన్ని తీసేస్తుంది ప్రార్థన చేసుకుంటే. ఎన్నో సమయాల్లో ఎన్నో సందర్భాల్లో ఆమ్, అందరము ఇలాంటి సిచ్యువేషన్ ద్వారా వెళ్ళి ఉంటాము. ఆ, అంటే కన్ఫ్యూజన్ స్టేట్, ఇలా చేస్తే ఏమవుతుందో అలా చేస్తే ఏమవుతుందో అన్న కన్ఫ్యూజన్ స్టేట్లో ఆందోళన సమయంలో మనము ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు ఎన్నోసార్లు దేవుడు ఆన్సర్ చేసి మనకు రిలీఫ్ ఇచ్చి ఉంటాడు. సో ప్రార్థన మనకు ఆందోళన నుంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. ప్రార్థన చేసుకోనట వలన మనకు ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. అంటే మనల్ని ప్రేయర్ బ్రింగ్స్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, అవుట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్. ఇది జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 5లో చూసుకోవచ్చు దీని రెఫరెన్స్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఆమ్, అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళంగా దయచేయవాడు అని చూస్తున్నాం. సో ధారాళంగా దయచేస్తాడు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జ్ఞానం లేదు. జ్ఞానం లేనప్పుడు అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. సో ఆ, ప్రార్థన మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది. కొన్నిసార్లు నేనే చెప్పాను కదా, నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు అంత కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని కాదు అని. కానీ ఎవ్రీ టైం అంటే నేను లో ఫీల్ అయిన టైంలో కానీ నాకు ఏదైనా డౌట్ ఉంది అన్న టైంలో కానీ నేను ఇమీడియట్గా ప్రేయర్ చేసుకునేదాన్ని అనమాట. నా ఎగ్జామ్స్ టైంలో కానీ, ఎగ్జామ్స్ టైంలో అయితే నేను ఏసే నా పక్కన కూర్చొని నాకు చెప్పిస్తారు అని నేను అలా ఇమాజిన్ చేసుకొని ప్రేయర్ చేసుకొని నా క్వశ్చన్ పేపర్ మీద ఆన్సర్ పేపర్ మీద చేయబెట్టి ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసేదాన్ని అనమాట. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేనేమి బిలో యావరేజ్ స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు. నేను యావరేజ్ స్టూడెంట్ కూడా కాదు. నేను బీకామ్ గ్రాడ్యుయేషన్ నేను చేసింది బీకామ్. బీకామ్ పాస్ అవుతానా లేదా, బీకామ్ వదలండి 10th స్టాండర్డ్ పాస్ అవుతానా లేదా అన్నంత డౌట్ఫుల్గా ఉండింది నాకు. అంటే దేవుడు జ్ఞానం ఇచ్చి ఆ, తను సహాయం చేసి దేవుడు నాకు అంటే ఇప్పటి వరకు నన్ను నడిపించారు. సో ప్రేయర్ మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రేయర్ చేసుకోవడం వల్ల మనకి ఏముంటుందంటే మనశ్శాంతి కలుగుతుంది. ఆ, అంటే మనకు మనసులో గలిబిలి ఉందనుకోండి, ఆ, ఏదో విషయంలో సమాధానం లేదు, ప్రేయర్ చేసుకుంటే మనకు ఎస్ ఆర్ నో దేవుడు ఆన్సర్ ఇస్తాడు, సమాధానం కలుగుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది. ఇంకా ప్రేయర్ వల్ల మనకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. ఇది రెఫరెన్స్ చూసినట్లయితే ఆ, కీర్తనలు 143:10. కీర్తనలు చాప్టర్ 143 వర్స్ 10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అంటే ఇక్కడ ఆ, అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తున్నాం, బ్లెస్సింగ్స్ని చూస్తున్నాం.
సో ఇవన్నీ మనకు ప్రేయర్ వల్ల కలిగే బెనిఫిట్స్ గా చూస్తున్నాం. ఇక్కడ మనకు హన్నాని కూడా చూస్తున్నాం కదా, ఈ మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా గురించి చూస్తున్నాం. ఆమె ఏం చేస్తుందంటే ప్రేయర్ చేస్తుంది. తన ఒక కుమారుని దయచేయమని. ఎందుకంటే ఆ ఫస్ట్ చాప్టర్ లో పైన అంతా మనకు తెలిసిందే. తనకి పిల్లలు లేరని ఎంతో మనోవేదంతోనూ ఎంతో బహు దుఃఖంతోనూ ఆమె ఉంటున్నది, ప్రేయర్ చేసుకుంటుంది దేవుడి దగ్గర. ఇక్కడ హన్నా గురించి మనం చూసినట్లయితే ఆమె అంటే ఆమె క్వాలిటీస్, హన్నాలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనం చూస్తే ఆ హన్నా ఒక పర్సిస్టెంట్ ఫెయిత్ కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. అంటే విశ్వాసంలో నిలకడగలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. ఆమె కన్సిస్టెంట్ గా ప్రేయర్ చేస్తూనే ఉంది. అంటే ఆమ్, మధ్యలో డ్రాప్ కావడం లేకపోతే గివ్ అప్ ఇవ్వడం చేయడం కాకుండా ఎడతెగక ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. ఇంకా హన్నా మదర్ హూ గేవ్ హర్ సన్, హన్నాను ఒక తల్లిగా చూస్తున్నాం కదా, ఆ తల్లి తన కుమారుణ్ణి దేవునికి ఇచ్చిన ఒక తల్లిగా చూస్తున్నాం హన్నాను. ఇంకా హన్నా తన కుమారుణ్ణి దేవునికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే దేవునికి మొక్కుబడిగా చేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి మొక్కుబడిగా తన కుమారుణ్ణి ఇచ్చిన హన్నాగా మనం చూస్తున్నాం. ఇంకా హన్నా ఆ తన కుమారుణ్ణి దేవుని పరిచర్యకు, దేవుని సేవ కొరకు అప్పగించింది. తన కుమారుణ్ణి దేవుని పరిచర్య కొరకు ఆయన పనిలో వాడబడలాగున తన కుమారుణ్ణి అప్పగించిన హన్నాగా మనం చూస్తున్నాం. సో ఈ క్వాలిటీస్ హన్నాలో మనం చూడొచ్చు. ఆ ఉమెన్ ఆఫ్ పర్సిస్టెంట్ ఫెయిత్, ఆ మదర్ హూ గేవ్. అంటే మనమైతే అంటే ఇవ్వడానికి ఇష్టపడమేమో, కానీ అప్పట్లో అబ్రహాం ఇష్టపడ్డారు, హన్నా కూడా ఇష్టపడింది. తన కుమారుణ్ణి దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడింది. ఆ దేవుని కొరకు దేవుని పరిచర్యలో వాడబడాలని శామ్యుయల్, ఇంకా దేవుని కొరకు ఆయన ఉండాలని, నాజీరు చేయబడాలని ఆమె అనుకున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా ఇక్కడ మనము ఆ ఫస్ట్ చాప్టర్లో చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, 1వ అధ్యాయంలో చూస్తే ఆ వర్స్ 10 నుంచి 13 వరకు చూస్తే మనము ఆ హన్నా యొక్క కొన్ని ఆ, అంటే ఇంకా కొన్ని క్వాలిటీస్, అంటే ఆమె తన హృదయంలో ఎలా ఉంది అంటే ఆమె బహు మనో దుఃఖం కలిగినదై ఉన్నదని చూస్తున్నాం కదా, దుఃఖాక్రాంతురాలై ఉంది. ఇంకా ఆమె యెహోవా సన్నిధికి వచ్చింది. ఆమె ఏం చేస్తుందంటే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఉంది. ఆమె యెహోవా సన్నిధికి వస్తుంది. యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది? బహుగా ఏడ్చుచు ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి బహుగా ఏడ్చుచు ప్రార్థన చేస్తుంది. ఆమ్, మనోదుఖం కలిగి ఉంది ఆమె. ఇంకా తనకు కుమారుణ్ణిస్తే ఆయన కోసమే ఆ కుమారుణ్ణి ఇస్తానని మొక్కుబడి చేసుకుంటోంది దేవుడితో. ఇంకా ఆమె తన ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆమె యెహోవా సన్నిధిని తన ఆత్మను కుమ్మరిస్తోంది. ఇంకా నిట్టూర్పు విడుస్తోంది. ఆ అక్కడ నుంచి వెళ్ళి ఇవన్నీ అయిన తర్వాత, అంటే ఆమె దుఃఖాక్రాంతురాలు అయి ఉంది, యెహోవా సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసి బహుగా ఏడ్చింది, మనో దుఃఖం కలిగి ఉన్నది, మొక్కుబడి చేసింది, యెహోవా సన్నిధిని తన ఆత్మను కుమ్మరించుకుంది, నిట్టూర్పులు విడిచింది. ఇవన్నీ అయిన తర్వాత ఆమె అంటే తన ప్రేయర్ని కంప్లీట్ చేసుకొని ఆ ప్లేస్ నుంచి దుఃఖముఖం విడిచి, అంటే ఆ సాడ్నెస్, ఆ సారోస్ ని అక్కడే వదిలేసి, ఆ దుఃఖాన్ని అక్కడ వదిలేసి, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, ఆయన నా కుమారుని దయచేస్తాడు అన్న నమ్మకం కలిగి ఆ ప్లేస్ నుంచి వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ కదా, అలా వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా ఇక్కడ మనము ఆమ్, హన్నా గురించి చూసినట్లయితే 26 to 28. నా ఏలినవాడా, నా ఏలినవాడా, వాని ప్రాణము తోడు, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను.
తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. సో ఇక్కడ ఆమ్, హన్నా ఏలీతో చెప్తున్న మాటలు చూస్తున్నాం కదా. సో ఇక్కడ మనము చూసినట్లయితే ఫస్ట్ చాప్టర్ లో మనం చూస్తే ఆమ్, హన్నా ఎంతో స్ట్రగుల్ అయింది. అంటే ఆ పైన చూసినట్లయితే హన్నా పెనిన్నాల మధ్య, అంటే హన్నాకు పిల్లలు లేరని పెనిన్నా ఆమెని అవమానపరచడము, ఆ, హన్నా ఎంతగానో బాధపడడం ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఆమె భర్త అయితే నేను నీ సైడ్ ఉన్నాను కదా, నీకు ఇంకేమి అని ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు. కానీ అయినప్పటికీ హన్నాకు పిల్లలు లేరన్న ఒక బాధ ఆమెలో ఉంటుంది. సో ఫస్ట్ చాప్టర్ లో ఆమె ఇలా స్ట్రగుల్ అవుతూ ఉంది కదా. ఇక్కడ మనం చూస్తే హన్నా ఆ, రెండు విషయాలు చేస్తుంది ఈ 11th వర్స్ లో. 1:15 లో చూస్తే ఆమె ఆత్మను కుమ్మరిస్తుంది అనమాట. అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆమె కుమ్మరిస్తుంది. ఆమె కంప్లీట్ గా ఆయన సన్నిధి తన ఆత్మను కుమ్మరిస్తూ ప్రార్థిస్తుంది. సో ఆత్మను కుమ్మరించడం వల్ల ఏమవుతుందంటే తన భారం అంతా దేవుని మీద మోపుతుంది అనమాట. తన హెవీనెస్ అంతటిని దేవుని మీద వేస్తుంది. దేవుడే నాకు ఆన్సర్ ఇవ్వాలి, దేవుడే నాకు సహాయకారి అన్నట్లు దేవుడి మీద భారం మోపుతుంది. సో ఇక్కడ మనము ఆమ్, ఆమె దేవుడి మీద డిపెండ్ అవుతున్నప్పుడు దేవుడు హన్నాకు ఎలాంటి కార్యాలు చేశాడో చూద్దాం. దేవుడు హన్నా జీవితంలో మూడు కార్యాలు చేశారు. ఆ, అంటే ఆమె మోడుబారిన జీవితం, అంటే మోడుబారిన జీవితాలను ఫలింపజేయగల దేవుడు మన దేవుడు. ఇక్కడ హన్నా మోడుబారిన జీవితంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ, పిల్లలు లేకుండా ఉండడం వల్ల ఆమె ఎంతో అవమానాలు పొందుతుంది. కానీ ఆ మోడుబారిన జీవితాన్ని ఆయన ఫలవంతంగా చేస్తున్నాడు, చిగురింపజేస్తున్నాడు. ఇది మోడుబారిన జీవితం ఎలా అంటే చాప్టర్ 1 verse 2లో వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. సో ఇక్కడ పిల్లలు లేకపోవడం అనేది ఆమెకు ఉన్న ఒక ఆమ్, లేమి అన్నమాట. కానీ ఆ లేమిని దేవుడు సమూయేలు ద్వారా ఫుల్ఫిల్ చేశారు. సో ఫలవంతంగా చేశాడు. మన మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. ఈమె అక్కడ ఎంతో దుఃఖిస్తుంది. 1:19 చూసినట్లయితే, తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఇక్కడ ఆమె దుఃఖంతో ఉన్నప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను అన్నమాట మనం చూస్తున్నాం 19th verse లో. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయి సమూయేలును కనినది. సో ఆమె దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తున్నాడు. ఇంకా ఆమె నిందను ఆ, ఖ్యాతిగా మారుస్తున్నాడు. నింద అంటే ఇక్కడ మనం మళ్ళీ ఫస్ట్ చాప్టర్ verse 2లో పిల్లలు లేరు అన్న నిందను ఆయన ఖ్యాతిగా మారుస్తున్నాడు కదా. ఇంకా ఇక్కడ మనము హన్నా చేసిన పనులు ఏంటని చూస్తే ఆమె తన ఆత్మను కుమ్మరిస్తోంది. ఇంకా ఆమె తనను తాను తగ్గించుకుంటూ నీ సేవకురాలను అని చెప్తుంది. చాప్టర్ 1 verse 15లో తనను తాను కుమ్మరించుకుంటూ ఆమ్, ఆయనతో మనము ఏమైతే షేర్ చేసుకుంటామో ఆయన అన్నిటిని వినేవాడు. మన ప్రార్థనలు ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆ, నేను నా సాక్ష్యంలో చెప్పినట్లుగా నేను ఎవరికి ఏమి షేర్ చేసుకోను. అంటే హ్యూమన్స్, అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నేను ఎవరితోనూ ఏది షేర్ చేసుకోను. నేను ఏసైతోనే షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఈమె హన్నాను చూసినట్లయితే హన్నా కూడా ఆ, ఆత్మను కుమ్మరించుకుంటోంది. అంటే అన్నీ దేవుడితో షేర్ చేసుకుంటోంది. మనము కొన్నిసార్లు ఆ, వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు అవి మనం ఒక రకంగా చెప్తే వాళ్ళు ఇంకొక రకంగా వేరే వాళ్ళకి చెప్పే అవకాశాలు ఉంటాయి. కానీ మన దేవుడైతే మన పెయిన్, మన మొరను విని ఆయన అర్థం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన అర్థం చేసుకొని మన పెయిన్ నుంచి రిలీఫ్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కదా. సో ఇంకా వర్స్ 1 చాప్టర్ 1 verse 18లో చూస్తే ఆమె తను తాను తగ్గించుకుంటుంది. నీ సేవకురాలిని
అంటుంది. సో నీ సేవకురాలనైన నన్ను అని ఇక్కడ దేవుడితో మాట్లాడుతుంది. ఇక్కడ ఈ తగ్గింపును చూసినప్పుడు ఆ ఆ సాష్టాంగ పడి ఆ తగ్గింపు మోకాళ్ళ మీద పడి తల నేల మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఇంకా అంతకంటే తగ్గింపు ఏముండదు కదా. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ఆయన అయితే తన్ను తానే తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు మనందరి పాపాల నిమిత్తమై. మనందరి పాపాలను కడిగి ఆయన బిడ్డలుగా చేయడానికి, మనకు రక్షణ ఇవ్వటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. సో మనం అలా తగ్గించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము ఆ దేవుడితో ఎక్కువ క్లోజ్గా అవుతాం అన్నమాట. దేవుడితో ఎక్కువ క్లోజ్నెస్ మనకు వస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఆ హన్నా ఎలా ప్రార్థించిందంటే ఆమె స్పెసిఫిక్ గా ప్రేయర్ చేసింది. అంటే ఆ, నాకు కుమారుణ్ణి నీవు ప్రభువా, నాకు కుమారుణ్ణి ఇస్తే నీ సేవకై ఇస్తాను నా కుమారుణ్ణి, నాజీరు చేయబడతాడు నా కుమారుడు అని ఆమె స్పెసిఫిక్ గా అడుగుతుంది. మనం స్పెసిఫిక్ గా ప్రేయర్ చేయాలి. ఇంకా ఆమ్, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రే పర్సిస్టెంట్లీ అంటే లూకా చాప్టర్ 18 1 to 8 లో చూస్తే అక్కడ ప్రార్థన గురించి మనం చూడొచ్చు. అంటే ఎడతెగక ప్రార్థించడం గురించి మనము చూడొచ్చు. ఇంకా మనల్ని మనము సరెండర్ చేసుకొని ప్రార్థించాలి. అక్కడ మనం అదే చూస్తున్నాం కదా. హన్నా తనను తాను అప్పగించుకుంటోంది. తనను తాను సరెండర్ చేసుకొని యేసు ప్రభు అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంది. ఇక్కడ మనము ఆ హన్నా యొక్క ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యతలు చూడొచ్చు. అంటే ఆమె ప్రేయర్లో ఉన్నటువంటి ఆ ప్రామినెన్స్ అది ఏంటంటే ఆమె ప్రార్థన స్తుతితో కూడినదై ఉన్నది. మనము చాప్టర్ 2లో చూస్తే చాప్టర్ 2 వర్స్ ఫస్ట్ నుంచే చూస్తే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ అనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని ఇలా. అంటే ఆమె ఆ, ఆమ్, స్తుతితో ఆమె ప్రార్థన స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆమె ప్రేయర్ స్తుతితో స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఆమె ప్రార్థన భవిష్యత్తును గురించి అంటే ప్రవచనాత్మకంగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే ఆమ్, కుమారుణ్ణి ఇవ్వక ముందే మొక్కుబడి చేసుకొని నీకు ఇచ్చేస్తాను దేవుడా అని అంటుంది. అంటే అది ఫ్యూచర్ గురించి కనబడుతుంది అనమాట. మనము ఫ్యూచర్ గురించి ఆలోచన చేయొచ్చు. ఆ భవిష్యత్తును గురించి ఆమె అంటే దేవుడు ఇచ్చాడు అని ఎరిగి ప్రార్థిస్తుంది, నమ్మి ప్రార్థిస్తుంది. ఆమె ఇంకా దేవుని యొక్క పరిశుద్ధతను గురించి ఆమె ప్రచురం చేస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని గురించి, ఆయన చేయు పనులను గురించి. అంటే ఆయన మనల్ని అంటే ఆయన ఏం చేస్తాడని చూసాము. ఆమ్, నిందను తీసివేస్తాడని, ఇంకా ఆమ్, మోడుబారిన జీవితాలను ఫలింపజేస్తాడని, దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడని చూసాం కదా. సో అలాంటివి అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పరిశుద్ధతను, ఆయన చేతి పనులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ప్రార్థిస్తుంది హన్న. సో హన్న ప్రార్థించేటప్పుడు దేవుని మీద ఫోకస్ చేస్తూ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అంటే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, మాట్లాడడం అంటే ప్రార్థన చేయడమే కదా. సో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె సంతోషిస్తుంది. ఆయనతో సంతోషిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఫస్ట్ చాప్టర్లో మనం చూసుకున్నట్లుగా ఆమె లైఫ్లో స్ట్రగుల్ని మనం చూస్తున్నాం. ఇంకా సెకండ్ చాప్టర్కి వచ్చినప్పటికీ ఆమె ఆమ్, ఇక్కడ ఆమె హ్యాపీనెస్, ఇంకా ఆ ఆమె ఉన్నటువంటి ఆ సంతోషాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడే చూసినట్లుగా ఆమె ప్రార్థన స్తుతితో కూడినదై ఉన్నది. ఆమె ప్రార్థన ప్రవచనాత్మకంగా అంటే భవిష్యత్తును గురించినట్లుగా ఉంది. ఇంకా దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తు చేస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇంకా సెకండ్ చాప్టర్లో మనము ఆమ్, దేవుని యొక్క శక్తిని, ఇంకా ఆయన కంపాషన్, సార్వభౌమత్వాన్ని గురించి మనం చూస్తాం. ఇక్కడ హన్నా యొక్క ప్రార్థన విజ్ఞాపనతో కూడిన ప్రార్థన అయి ఉన్నది. ఇంకా ఆమె సంతోషంతోనూ కృతజ్ఞతతోనూ
మొదలైన ఆమ్, ప్రార్థనగా మనము చూస్తున్నాం. ఇంకా దేవుని యొక్క పరిశుద్ధతను ఆమె జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఆయన ఆమ్, మన జీవితాల మీద అంటే మన జీవ మరణాల మీద ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, అంటే ఆయనకున్నటువంటి ఆ శక్తిని బట్టి ఆమె జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొద్ద ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆమ్, దేవుని యొక్క విజయాన్ని, అంటే దేవుని యొక్క విజయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ సెకండ్ చాప్టర్ లో కిందికి వచ్చి చూసినట్లయితే దేవుని యొక్క విజయాన్ని కూడా మనము చూడవచ్చు. అండ్ అట్ లాస్ట్ మనము హన్నా యొక్క ప్రార్థన నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ నమ్మాలి. అంటే ఆయనను నమ్మినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయనను నమ్మి కంప్లీట్ గా ఆయనను ట్రస్ట్ చేసి ప్రార్థించినప్పుడు ఆయన కార్యాలు జరిగించేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం హానెస్ట్ గా ప్రేయర్ చేయాలి. ప్రార్థించేటప్పుడు కపటస్తులుగా, అంటే కపటముగా కాకుండా, మనకు న్యూ టెస్టిమెంట్ లో కూడా ఉంది కదా. సో హానెస్ట్ గా ప్రేయర్ చేయాలి. హానెస్ట్ గా ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తారని కూడా మనము చూస్తున్నాం. సో ఆమ్, ఇంకా మనము హన్నా యొక్క జీవితంలో నుంచి ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు మనకు అంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆమె దేవుని యందు నమ్మిక ఉంచింది, హానెస్ట్ గా ప్రేయర్ చేస్తోంది, ఆమె ఒబీడియంట్ గా ఉంది. అంటే ఆ ఒబీడియన్స్ ఆమె ఫెయిత్ చూపిస్తుంది అనమాట. ఆ విశ్వాసంలో ఒబీడియంట్ గా ఉంది. ఆమె హంబల్నెస్ ను కూడా మనం చూడొచ్చు. బీ హంబుల్ అంటే హంబుల్ గా ఆమె ఆయన సన్నిధిన ప్రార్థిస్తుంది. ఆమ్, ఆమె ఎప్పుడు గివ్ అప్ చేయలేదు, అంటే ఎప్పుడు వదిలేయలేదు మధ్యలో. ఆమె ప్రేయర్స్ కు ఆన్సర్ వచ్చే వరకు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఎడతెగక ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం. సో ఇవన్నీ ఈ స్టెప్ బై స్టెప్ ఆమె ప్రార్థిస్తూ వస్తూ ఉన్నప్పుడు, ఆమ్, ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ లో ఆమె ఏం చేస్తుందంటే దేవుణ్ణి స్తుతిస్తోంది. ఎందుకు స్తుతిస్తోందంటే ఆమె తన జీవితంలో ఇంకా అవ్వదు అనుకున్న విషయం, అంటే ఇంకా కుమారుడు లేడని ఆమె ఎంతో దుఃఖం కలిగి ఉన్నప్పుడు, దేవుడు ఆమె కుమారుని అనుగ్రహించినప్పుడు ఆమె ఎంతో సంతోషం కలది. అంటే ఆమెకి ఆ హ్యాపీనెస్ మనము చెప్పలేకపోవచ్చేమో, అంత హ్యాపీగా ఫీల్ అయి ఉండొచ్చు ఆమె. సో అలాగున మనం కూడా ఆమ్, ప్రతి విషయంలోనూ దేవుడి మీద డిపెండ్ అవుతూ ఆయన ప్లాన్ మన కోసం, అంటే ఆ, నా కోసం మీకోసం, అంటే మనందరి కోసం దేవుడు ప్లాన్ ఎప్పుడు ఉంటది. సో ఆయన ప్లాన్ ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనము నడవాలంటే ఆయన ఆయన సన్నిధిని ప్రార్థన చేసి మనము ఆయన చిత్తానుసారంగా నడిపించమని అడగవచ్చు. సో అలాగున మనం చేస్తుండగా మ్, మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థనలో ఆ, అంటే ప్రేయర్ పాయింట్ ఎందుకు తీసుకున్నానంటే, నిన్న చైన్ ప్రేయర్ ఉండింది అండ్ ఇవాళ కూడా చైర్ ప్రేయర్ ఉండిండాల్సింది అనుకుంటాను గాస్పుల్ అసెంబ్లీలో. సో అంటే నేను ఏం వాక్యం చెప్పాలా అని అనుకుంటున్నప్పుడు హన్నా గురించి, ఆమె చేసిన ప్రేయర్ గురించి ఆమ్, దేవుడు ఆత్మ ప్రేరేపణ వచ్చినప్పుడు నేను ఈ హన్నాన్ గురించి తీసుకున్నాను. ఆమ్, దేవుడు మనం అందరము ప్రార్థనలో ఎదుగులాగున మనం ఇంకా ఎన్నో విషయాల గురించి, అంటే మమ్మీతో పాటు నేను separate గా జాయిన్ అవ్వకపోయినా ప్రేయర్స్ వింటూ ఉంటాను. చాలా విషయాల గురించి మీరు అందరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. సో అలాగున మనం అందరము ఎక్కువ విషయాల గురించి, ఎన్నో విషయాల గురించి ఎంతో భారం కలిగి ప్రార్థించాలని, హన్నా ప్రార్థన వలె మన ప్రార్థన కూడా ఉండాలని దేవుడు మనకు తోడుగా ఉండును గాక. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కేజే ఆంటీకి, గాస్పుల్ అసెంబ్లీకి, సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. థ్యాంక్ యూ.